హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నుంచి నేను 4 ఇంచెస్కి ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 4.5 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ షోల్డర్ మధ్యలో ఈ డాట్స్ అనేది రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు మనం 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, అలాగే ఈ సైడ్ కూడా 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ డాట్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి నేను 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ రెండిటికి మూడిటికి మధ్యలో మనకి ఈ మూడో డాట్ని రావాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర నుంచి మనం ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు ఒక 1/4 ఇంచు, అలాగే ఈ సైడ్కి ఒక 1/4 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ రెండో పార్ట్ ఉంది కదా, ఈ రెండో పార్ట్ తీసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం చేతితోటి కొంచెం ఈ విధంగా అద్దామనుకో, మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ రెండో పార్ట్ మీద కూడా మనకి షేప్ అనేది వస్తుంది. మార్కింగ్ మనం చేసాం కదా, ఆ మార్కింగ్ షేప్ అనేది దీనిపైకి వస్తుంది. ఇక్కడ నాకు లైట్గా కనిపిస్తుంది, మీకు కనిపించడానికి ఇలా మార్కింగ్ అనేది చేశాను. ఆ తర్వాత మనం ఇక్కడ మనకి క్లాత్ ఫ్రంట్ బ్యాక్ అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనకి లెగకుండా డాట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మధ్యలో నుంచి ఫస్ట్ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ముందుగా మార్కింగ్ చేసాం కదా, ఈ బ్యాక్ అలాగే ఈ ఫ్రంట్ ఈ రెండు మార్కింగ్ అనేది కలిసిపోయేటట్టుగా చూసుకొని ఇలా చివరికి రఫ్ వేసుకొని ఈ చివరికి సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ రెండో డాట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, చివరికి అయితే సన్నగా వస్తేనే మనకి కప్ అనేది నీట్గా వస్తుందండి, లేకపోతే మనకి అంత పర్ఫెక్ట్గా నీట్గా కప్ అనేది కుదరదు. సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డాట్స్ వచ్చేసి చూసారు కదా, మనకి ఫ్రంట్ ఓపెన్ ఈ విధంగా రావాలి డాట్స్ అనేది. చూసారు కదా, ఈ రెండో పార్ట్ కూడా అదే విధంగా చేయాలి. బై ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.